కాంగ్రెస్ జనహిత పాదయాత్ర వాయిదా అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. సో కాంగ్రెస్ పార్టీ జనహితమేమో కానీ అది కాంగ్రెస్ హితం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగట్లేదు. కాంగ్రెస్ హితం కోసం మొదలుపెట్టిన ఈ జనహిత కార్యక్రమం మొదటి నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సో ఖానాపూర్లో ఇది వాయిదా పడింది. ఈ జనహిత ప్రారంభంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి మొదలుపెట్టారు. మొట్టమొదలు ఇది మీనాక్షి నటరాజన్ పాదయాత్రగా మొదలైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు నేను ఉండంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నాకు తెలియకుండా మీరు పాదయాత్రను ఏర్పాటు చేసుకోవడం, దీని ఉద్దేశం ఏంటి అని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో జనహిత పాదయాత్ర పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రగా మారింది. సో ఆ పాదయాత్ర కొనసాగుతున్నంత కాలం కూడా ఇలా జనాలను కలవకపోవడము, జనాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడము, రైతుల మీద మనం చూడొచ్చు. ఎక్కడ వరంగల్లో జరిగింది, వర్ధన్నపేటలో ఒక రైతు యూరియా దొరకడం లేదు అని జనహిత పాదయాత్రలో భాగంగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించినందుకు ఆ రైతును చితకబాదారు. సో రైతులను చితకబాదుకుంటూ జనాలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకుంటూ జనాలు లేని ప్రాంతాల్లో పర్యటన చేసుకుంటూ 24 గంటలు విపక్షాలను విమర్శించుకుంటూ ఈ జనహిత పాదయాత్ర కొనసాగడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా అసంతృప్తిగానే ఉన్నారు. సో ఆయన ఈ జనహిత పాదయాత్రలో పాల్గొంటారని చెప్పినప్పటికీ ఇప్పటికీ పాల్గొనలేదు. సో జనహిత పాదయాత్ర వలన కాంగ్రెస్ పార్టీకి మేలు జరగడం కంటే కీడే ఎక్కువ జరుగుతుంది, మంచి జరగడం కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. హితం కంటే దానిలో మతం గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. హిందుత్వము, 42% రిజర్వేషన్ల వివాదము, దొంగ ఓట్ల వివాదము, సో కాంగ్రెస్ నాయకుల లొల్లి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నాయకుల లొల్లిగా ఈ పాదయాత్ర మొదలైంది. అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన పాదయాత్ర హైలైట్ కావడం కోసం ఎప్పటికప్పుడు ఆయన ఈ సెన్సేషనల్ అంశాల జోలికి వెళ్తూ దాన్ని కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా పాదయాత్రలో మనం చూడొచ్చు, ఎక్కడ కూడా ఈ జరిగిన పాదయాత్రలో సంక్షేమం గురించి పట్టించుకోవడం కానీ, రైతుల సమస్యలను తీర్చడం కానీ, జనాలకు ఇచ్చిన హామీల పైన నెరవేర్చడానికి ధీమా కల్పించడం కానీ ఎక్కడ పొరపాటున కూడా కనిపించలేదు ఇప్పటి వరకు. ఎందుకు అని అంటే కల్పించాల్సింది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న పాదయాత్ర ఇది. కాబట్టి వీళ్ళు హామీలు ఇచ్చే పరిస్థితి లేదు, వీళ్ళు హామీలు ఇస్తే ఆయన నెరవేర్చే పరిస్థితిలో లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరిది ఏంది, ముంగీస పాము పద్ధతిలో తయారయ్యారు. మీనాక్షి నటరాజన్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి. సో ఈయన కరుస్తా అంటుండు, ఆమె కొరుకుతా అంటున్నది. ఈ పరిస్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగుతున్నది. అందువల్ల జనహిత పాదయాత్ర వాయిదా పడింది. వాయిదా పడడానికి ఎప్పుడు కారణాలు వెతుక్కుంటుంటారు. సో ఇప్పుడు వర్షాలు వచ్చింది, బ్రహ్మాండమైన కారణం దొరికింది. వీళ్ళు అనివార్యమైన కారణాల వల్ల పోస్ట్ పోన్ అయిందని చెప్తున్నారు. కానీ వర్షాలు రావడము కాంగ్రెస్ పాదయాత్ర అనివార్య వెల్లడించిన ఇది 2వ విడత జనహిత పాదయాత్ర వాయిదా పడింది. నకరికల్ నియోజకవర్గంలో జరగబోయే జనహిత పాదయాత్ర 29న అచ్చంపేట, 30న జూబ్లీహిల్స్లో జరగబోయే సభలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్టు పాదయాత్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ మేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అనూహ్యంగా ఈ పాదయాత్ర వాయిదా పడడం రాజకీయంగా ఉత్కంఠ రేపుతున్నది. 100% ఈ పాదయాత్ర రాజకీయంగా ఉత్కంఠం. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ 29న అచ్చంపేటకి వెళ్ళాలి. ఈ అచ్చంపేటలో ఏం జరిగింది, అచ్చంపేటలో ఇప్పటికే బాలరాజ్ ఆయన ఎక్కడి నుంచి వెళ్ళి, బాలరాజ్ అనే మాజీ ఎక్స్ ఎమ్మెల్యే వాస్తవానికి ఏం చేయాలి, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఆయన బీజేపీకి వెళ్ళాడు. జరగాల్సింది ఏంది, బీఆర్ఎస్ టు కాంగ్రెస్కి వెళ్ళాలి. ఎందుకు కాంగ్రెస్కు రాలేదు, ఎవరైనా అధికార పార్టీ ఉన్నప్పుడు అధికార పార్టీ వైపుకు రావాలి, ప్రతిపక్షం నుంచి వెళ్ళి అధికార పార్టీకి రావాలి. ప్రస్తుతం బీఆర్ఎస్ మాజీ అధికార పార్టీ, కొనసాగుతున్న అధికార పార్టీ కాంగ్రెస్. కానీ ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళారు. దట్టు ఎవరు, బాలరాజు అచ్చంపేట ఎవరు, ఈయన బీఆర్ఎస్ దళితుడు. సో ఒక దళితులు ఇటీవల కాలంలో బీజేపీ అనేది అగ్రవర్ణ పార్టీగా ముద్ర వేసుకున్నది. ఈ అగ్రవర్ణ అంతో ఇంతో దళితుల పక్షాన ఇందిరమ్మ రాజ్యము అని అంటేనే దళితుల పక్షాన ఉన్న పార్టీగా అనుకుంటారు. కానీ అలాంటి పార్టీలోకి కాంగ్రెస్లోకి వెళ్లకుండా అది ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా
రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాగా మహబూబ్ నగర్ ఉన్నది. ఉమ్మడి జిల్లాలో అచ్చంపేట ఒక నియోజకవర్గము. ఆ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాల నుంచి ఒక ముఖ్య నాయకుడు వెళ్ళినప్పుడు అది ముఖ్యమంత్రి ఉన్న అధికార పార్టీలోకి వెళ్ళాలి. కానీ ముఖ్యమంత్రికి విరుద్ధంగా ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళడం ఈరోజు అక్కడ ఒక చర్చానీయాంశమైన అంశం ఉన్నది. సో 29వ తారీఖు రేపు అది జరగనుంది అచ్చంపేటలో. కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఎలాంటి లొల్లి జరుగుతుందో మరి అది ముఖ్యమంత్రికి మరింత చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉంది. దట్టు తాను ప్రాతినిధ్యం వహించే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గానికి సంబంధించి ఈ పాదయాత్ర రావడము ఆయనకు అస్సలు ఇష్టం లేదు. దీంతో ఇది వాయిదా పడింది.